ఏంటది? ఏం రాసుకుంటున్నా ఏం లేదు. మరి లక్ష్మి నోటికి ఏదైనా పిల్లలు తెచ్చిపెట్టమంటే పొద్దున్న తీసుకున్నదా ఇంకో వెళ్ళి కావాలంటారా? అదే నచ్చరా వెళ్ళి అదే తప్ప నేనే తీసుకొచ్చేదానిగా పర్వాలేదు అమ్మ. ఇంతలోకి అరిగిపోండి. మరిది గారు ఇంట్లో ఏదేదో 10 నిమిషాలు. అవునా ఇప్పుడు పదే లక్ష్యకి దొరకలేదమ్మా. అదే సంగతి. అత్తయ్య వస్తున్నానత్తయ్య వస్తున్నా. నో డౌట్ మగపిల్లవాడు. ఆడపిల్లని కన్నావు మనకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంది. ప్రభువుల ఈ రాత్రి వేణుగోపాల స్వామికి అభిషేకం చేయించానమ్మా. నేను పిచ్చిది నీ బతుకున్నావన్నా వాళ్ళకి లేదు. అవును మీరు నీతో చెప్తుందా పద్ధతిగా చెప్తుందా? అప్పటికైనా సేవలంతా అవుతాయి. ఇదే ఈ చేతి ఇస్తారు ఏమన్నావు? రాజ్యలక్ష్మి వారి తొలి చిత్రం త్వరలో విడుదల. నీ జిమ్మకి తెలియదు ఎక్కడ అది జరుగుతుంది. మళ్ళీ ఇది కొట్టమంటుంది. నేను నా రమణ పాట చూశాను కదా లక్ష్మి మాట మాత్రమే మాట అంటే కావ్య నీకు దాని పళ్ళు కాస్త నీకు వేలు పళ్ళు చెప్తే తెలుసా నీకు? ఏం శాంత ఇవాళ చిరునవ్వు పెట్టుకున్నావు? నీకు భగవాన్ పుట్టుకోవటం కాదమ్మా మనవడే పేరు కూడా పెట్టాను. నేను ఆడతానంటే మోసలాడుతావా? అంతా నేర్చుకున్నా కావాడు నీల సుపుత్ర ప్రాప్తుర. ఆయన మాట్లాడండి అమ్మా. చూడు ఆడపిల్లలు కాదు శాంతమ్మ నా పేరు పెట్టు తెలిసిందా? పెట్టిందా ఈ బతాకండి అర్థం కలకండి. ఇప్పుడు కలకండి ఎందుకు శాంత? కావాడు నీల కలకాడు చెప్తే రివాల్వ్ చేసుకుంటావా? అలా చూసి అలా ఇచ్చేస్తాను. రాజు ఇది వరకు నాకు తారీఖులు వంట పడతాయండి. నాలోపు నీ చిన్నవాడి కడుపుతుందా? అదే రాజు చూడు దీని హీరోకి మీరు హీరో నచ్చిన విత్తనం దీని సూర్యుడు తీసుకొచ్చుకోవడం ఏం చేయడానికి మీరు లేదా? చాలా వైపు ఇచ్చిన నీళ్ళని వాళ్ళ అడిగితే అడిగి రచ్చేవాడికి ఇద్దరికి చెప్తేనే కాదు. అదృష్టం ఇస్తే ఎలా ఉంటాయి అంతా నిన్ను మెచ్చుకునేవాళ్ళు. అరుగు నిన్ను మెచ్చుకుని ఎవరు ఉన్నారు? ఈ మాట చెప్పి ముందు మీతో నమస్కరించాలనుకున్నాను కానీ ఇప్పుడైతేనే కానీ ఎందుకైనా మంచిది ఒక మగ ఒక ఆడ కవలను కలిసేది లేకపోతే ఇక్కడ పీచి వచ్చేటట్టు. ఈ భార్యల బ్రహ్మచర్యం ఎన్నాళ్ళో కదా బ్రహ్మదేవుడా. ఇదంతా శాంతి నివాసం, ఇదంతా మా నివాసం. ఇది చిట్టి, ఇది మా అత్తగారు. అదే అత్తగారు ఇంటికనే ఇదే మా అత్తగారు. గుమ్మడికలే ఉంటుంది కదా అత్తగారు. ఇది మనం నజోహాలు. మనం వెళ్ళి ఈ చిట్టి దగ్గరికి రమ్మంటాం. ఈ చిట్టి చెప్తుంది అని ఈ గుమ్మడికాయ పక్కన వెళ్ళి దాచుకుంటుంది. అంటే అత్తగారు పక్క మనం ఏం చేయాలి? ఏడు ఏడు మొహం చూపించుకోండి. मामूली सिपाही है, मैं कैप्टन साहब हूँ, उनको बता दो मुझे ये है इंग्लिश का सेना, ये है हमारा हिंदू राजा का बल, ये है बर्मा, ये है हमारा सीरिया,
నా కాదు ఇండియా కాదేనా నా తైలం పెళ్ళాలు ఉన్నాయి మొగుడు ఉన్నాయి కంపెనీ నా తల్లం తిట్టి వచ్చి मेरा आटो का पुतलो रहा पराले हमारा बॉन्ड है इंట్లో ఘోరంగా సాగే పనులు పడ్డావచ్చు నాన్న ఉపయోగించే హైడ్రోజన్ బాంబు పడ్డతావా సమ్మయ్యా తప్పేది బాబుడు గారు తప్పే ఎల్లవాళ్ళు దేశంలో పడిపోయినా ఈ పరమానంద గారికి యుద్ధం తిచ్చిపోతాం తప్పలేదు అయ్యా ఎవరు చూశారో ఈ తప్పే కాదు ఒకరు చెప్పడానికి మా నాన్న ఆజాద్ హిందూ ప్రజలు వంట చేసినప్పుడు బర్మాలో ఉన్న జపాన్ వాడిని తెరవడానికి ఇంగ్లీష్ వాడు బాంబు వేయగా ఆ బాంబు మా నాన్న గుడారములు పడగా మా నాన్న గుడ్డారం కలిగి తప్పని పక్కన కూర్చున్నాడు ఈ కంపెనీ నా కొంతమందికి ఏం పిచ్చి పెట్టాడో మా నాన్న ఇదేం కాదు मेडिकल ऑफिसर को ऑर्डर करेगा मैं मेडिकल ऑफिस को रिपोर्ट करेगा क्या परमानंद क्या सज्जन मेरा नाम भूल गया मेरा नाम कैप्टन आनंद है अगर चाहे आप पूछो पूछो मैं नहीं पूछो मेरा थोड़ा बहूरानी को मेरा इंटी की पंपुता या नहीं पंपुता बोलो డోలు లేదు ఆ ఏడ్చిడు అచ్చతల్లో చెప్పు कौन చెప్పు तुम చెప్పు तेरा बाप చెప్పు तेरा बाप का बाप చెప్పు ఒరే పరమానంద్ నీ వీరి తప్పినా సరే మా చుట్టూ ఇంటి కాపురం बढ़िया शांतादेवी हमारा इंडियन आर्मी अंग्रेजी के साथ लड़ाई करके स्वतंत्र लिया अकेले हमारा कोडल बहूरानी के लिए हम लड़ाई करने को कोट जाएगा ऊपर जाएगा ऊपर जाएगा బతుకు ఏంటమ్మా దామ్ దామ్ మామయ్య అంటే పేరుతున్నాడు దామ్ దామ్ మామయ్య కొంటే బచ్చా मेरा नाम कैप्टन आनंद है అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళమ్మా క్యాబ్ పెట్టుకోవడం కూడా తెలియదు కెప్టెన్ मिलिट्री ऑफिसर को अवमान करेगा क्षमा करो मेरा कोडल बहूरानी को मेरा ఇంటికి పంపు ఓహో చిట్టి కోసమా ఈ చిందులన్నీ మా మంచి మామయ్య నేను ఎలాగో చిట్టిని తీసుకొస్తాను నువ్వు ఎలాగే దుష్మన్ హాయ్ సంజా చంచలేదు చించలేదు కానీ కలగని చేతిలో పెడతాను తినలేదు నాకు వార్ డిక్లేర్డ్ 12 o'clock జాగ్రత్త తమ తోటి శుక్రియా అయ్యా తమ దారి ఇది ఒక రకమైన జంతువు అయ్యో వెంబడి పడకండి రండి కూర్చోండి కూర్చోండి టిఫిన్ తింటారా కాఫీ తాగుతారా వద్దు నాయన పోనీ మంచి నీళ్ళు అండి పెద్దవాళ్ళు ఎవరు లేరు ఎందుకు కొన్నాళ్ళు పోతే మేమే పెద్దవాళ్ళు అవుతాం కనుక వాళ్ళే చెప్పండి ఎవరండి నాన్నగారి కోసమా ఓ నువ్వు మరి ఆఖరి అబ్బాయి కదూ అవునండి నా పేరు గోపి మీకు ఇక పెళ్లి కాలేదనుకుంటాను లేదండి సంతోషం సత్యం చూడు నాయనా మీ నాన్నగారు ఏం చేస్తున్నారో చూపిస్తున్నారు పెళ్లి కాలేదంటున్నాడు పిల్లనిస్తాడే సత్యం ఏమండి నాన్నగారు ఇప్పుడే పూజలో కూర్చున్నారు వారు అక్కడి నుంచి లేవడానికి కనీసం 4 గంటలైనా పడుతుంది పర్వాలేదు నేను ఉంటాను అది కాదండి
మీకు వేరే ఎన్నో పనులు ఉంటాయి చూడండి. ఇవాళ కోర్టు కూడా లేదు. కోర్టు లేకపోవడం ఏంటి? కాంపిటీషన్ మళ్ళా కోర్టు గుంటూరుకు నచ్చారా ఏంటి? అయినా నాన్నగారు రాగానే మీకు ఫోన్ చేయమని చెబుతాను. మీరు వెళ్ళిరండి. దయచేయండి. అది కాదు బాబు, మీరు గోపి, ఎవరది? సీతాపతిరావు గారా? చెప్తాం. తమ దర్శనం చేసి చాలా కాలం అయింది. నిల్చున్నారు? కూర్చోండి. కూర్చోండి. నాన్న, మీరు అప్పుడే పూజ పూర్తి చేశారా? ఇప్పుడేం కూర్చారా? అంతా పొద్దున్న అయిపోయిందిగా. చిన్నారు కదా కదా. ఏమిటి ఇలా దయచేశారు? ఏముంది, మా రాధకు పెళ్లిడు వచ్చింది. వరుణ కోసం వెతుకుతూ ఇలా వచ్చారు. అలాగా. మన వకీల్ సీతాపతిరావు గారే. మన విమలమ్మ తెలియదా? చెప్తాం. ఇంతకు మా ఆవిడ పేరు నీది విధంగా తగ్గిందన్నమాట. నీకే నేను పంపుతారు, లేకపోతే కోర్టులో దావా వేసి నేను ఆపురమ్మంటారు. కనుక్కురామని మన దామ్ మామయ్య గారు ఆయన వకీల్ గారిని మన ఇంటి మీద పంపించారు. వచ్చాను. ఇప్పుడు ఎలాగా? ఏం పర్వాలేదు. నేను మెల్లగా వెళ్ళి ఆ సంగతి అంతా వీగా నేను చక్రం అడ్డాస్తాను. సవతి తల్లి చేతి కింద పెరిగిన పిల్లకి పని పాట విషయంలో వేరే చెప్పాలా అక్కయ్య గారు? సీతాపతి, నీ మాటలు ఇంకా వంకరేనయ్యా. ఎవరన్నారు? మన ఉత్తి అది కదండి. అది సరే, మీ రాధకి మా గోపికి ఈడు జోడు కుదిరింది. ఇక వివాహం వాడి లీల. మనం కావాలంటూ ఎన్ని కలలు కన్నా కాలం కలిసి రాంది ఏమీ జరగలేదు. నన్ను ఎంతగా జరగొట్టేసా? ఆ సీతాపతి గారు అమ్మాయికి నిన్ను పొట్టుగా చేయాలనుకుంటున్నారు. పెద్దకి వెనుకలంటాయింది. ఎలా పెళ్ళా పని బ్రహ్మతరం కాదు, అన్నీ స్వయంగా పూనుకుంది. ఇప్పుడు నేను వచ్చాను. ఎట్లా?